హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఉల్లి పరకతో రెసిపీ అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. ముందుగా ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. కడిగి శుభ్రంగా పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇక కట్ చేసుకున్న ఈ ఉల్లికాడలు ఉంటాయి కదా, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కాస్త కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక బాగా కలిపేసుకోవాలి. ఇక ఇవి మగ్గిన తర్వాత ఇక కాస్త చిటికెడు పసుపు వేసేసుకోండి. ఇక అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఇంకా అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కారము. ఇక వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపరకని, ఇది కూడా వేసేసుకొని ఒకసారి కొన్ని నీళ్లు వేసేసుకొని కాసేపు గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 5-10 నిమిషాల పాటు. ఇక చూడండి మగ్గింది కదా. వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే కచ్చపచ్చగా దంచుకున్న కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి ఇక బాగా కలిపేసుకోండి. చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. రెసిపీ సూపర్గా ఉంటుంది. తినడానికైతే సూపర్గా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలామంది చూస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇక రెసిపీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక ఇందులోకైతే కాంబినేషన్కి చపాతీ చేశాను. ఇంట్లో అయితే ఒక సైడ్ చేస్తా అంటే ఒక సైడ్ తినేస్తూ ఉన్నారు. సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలో కాంబినేషన్గా. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.